హీరో రాజ్ తరుణ్ తన లవర్ లావణ్యకి సంబంధించిన కేసులో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి లావణ్య హై టెన్షన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా తన అడ్వకేట్ రాజేష్ కుమార్ కి మెసేజ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి ఆ అడ్వకేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే హుటాహుట్న లావణ్య దగ్గరకు చేరుకొని తన కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఆత్మహత్య యత్నానికి నిలిపేయడం జరిగింది. లేదంటే కొంత పరిస్థితులు చేదాడే అవకాశం కూడా ఉండేది. బహుశా ఒకసారి డీటెయిల్గా కనుక మనం చూస్తే నిన్న సాయంత్రం సమయాన్ని సుమారుగా బహుశా 8:15 మొదటగా అడ్వకేట్కి కాల్ చేసినప్పుడు అడ్వకేట్ కొంత కాల్ అటెండ్ చేయలేదంట. అందులో డ్రాఫ్టింగ్ కూడా చేశారు ఆయన. తర్వాత 9:20 సుమారుగా వారిద్దరు 25 నిమిషాల పాటుగా మాట్లాడుకున్నారు. కేసు స్టేటస్ ఎలా ఉంది, ఎందుకంటే ఇప్పటికే రాజ్ తరుణ్పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. 420, 493, 506 ఈ 3 సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఆ కేసు స్టేటస్ ఏం కాబోతోందో, రాజ్ తరుణ్ని అరెస్ట్ చేస్తారా లేదా, తనకు న్యాయం జరుగుతుందా లేదా ఒక ఆవేదనతోని లావణ్య ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత అడ్వకేట్తో కూడా కాసేపు ఫోన్ ద్వారా 25 నిమిషాల పాటుగా మాట్లాడడం జరిగింది. కేసు స్టేటస్ గురించి తన అడ్వకేట్ నుంచి వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇక తదుపరి సుమారుగా 12:20 మొదటగా అడ్వకేట్కి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్. అంటే ఒక రకంగా తను ఇబ్బంది ఆరోపణలు ఎదుర్కొన్న కారణంగా కొంత మెంటల్గా కూడా డిప్రెషన్ వెళ్ళి ఉంటుంది బహుశా. సో అందుకే నేను వెళ్ళిపోతున్నాను, ఈ యొక్క లోకాన్ని విడిచినట్టుగా ఒక మెసేజ్ చేసింది. ఆ తర్వాత వెంటనే అడ్వకేట్ సుమారుగా 4 నుంచి 5 సార్లు వాట్సాప్ ద్వారానే లావణ్యని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ లావణ్య కాల్ అటెండ్ చేయలేదు. తర్వాత తాను ఒక బిగ్ మెసేజ్ అయితే పెట్టింది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ అంటూ కూడా పూర్తిగా ఒక మెసేజ్, ఒక 10-15 లైన్స్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో తన మరణానికి గల కారణం కావచ్చు, ఆత్మహత్య తనకు పాల్పడేటువంటి తీరు కావచ్చు, లేదంటే మస్తాన్కి సంబంధించిన కేసు తర్వాత తను ఏ రకంగా ఇబ్బందులు పడింది, ఎంత టార్చర్ అనుభవిస్తోంది, ఈ మైండ్ గాసిప్స్ వల్ల ఎంత ఒక మానసిక ఒత్తిడికి లోనవుతోంది, రాజ్ తరుణ్ ఏ రకంగా తనని దూరం పెడతాం, అన్ని అంశాలు కూడా ఒక 10-15 లైన్స్తో మెసేజ్ చేయడం జరిగింది. అంతా కూడా థ్యాంక్స్ టు దిలీప్ కళ్యాణ్ సార్ అంటూ ద మీడియా అంటూ కూడా ఒక మెన్షన్ చేసింది ఒక అంశం మీద. సో ఫర్గివ్ మీ అంటూ కూడా మెన్షన్ చేసింది. సో ఆ మెసేజ్ని సుమారుగా 12:20 ఎస్ 12:37 ఈ మెసేజ్ని తన అడ్వకేట్కి లావణ్య పంపించింది. ఆ తర్వాత కూడా అడ్వకేట్ సుమారుగా 10 నుంచి 15 సార్లు తనకి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ లావణ్య కాల్ అటెండ్ చేయలేకపోయింది. తిరిగి వెంటనే 100కి ఫోన్ చేశాడు అడ్వకేట్ రాజేష్. వెంటనే ఆయన యొక్క సమయస్ఫూర్తి కారణంగానే ఈరోజు లావణ్య ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి నుంచి కొంత పోలీసులు ఆత్మహత్య యత్నం భగ్నం చేశారని చెప్పొచ్చు. తనని కాపాడేందుకు డెఫినెట్గా అడ్వకేట్ రాజేష్ కుమార్ యొక్క సమయస్ఫూర్తి కారణమంటగా మనం చెప్పొచ్చు. వెంటనే ఆయన 100కి ఫోన్ చేశారు. పోలీసులు అలర్ట్ అయ్యారు. నార్సింగి పోలీసులు లావణ్య ఉన్న ప్రదేశానికి వెళ్లారు. తనకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ ఆ పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఉంది. ఒకసారి దానికి సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అడ్వకేట్ ఫోన్ చేసినప్పుడు ఆయనకు వచ్చే మెసేజ్ కావచ్చు. ఎస్ లావణ్య చేసిన మెసేజ్ మీరు చూస్తున్నారు. దానికి సంబంధించి టైం కూడా మీరు చూస్తున్నారు. 12:20కి ఫస్ట్గా మెసేజ్ చేసింది. తిరిగి ఎక్స్క్యూజ్ మీ కాల్ వన్స్ అంటూ కూడా అడ్వకేట్ రాజేష్ కుమార్ తనకి మెసేజ్ చేశాడు. ఫోన్ల ద్వారా కూడా తను సంప్రదించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ లావణ్య ఫోన్ అటెండ్ చేయలేదు. చివరిగా 12:37 లావణ్య తనకు ఆత్మహత్య యత్నానికి పాటుపడుతున్నట్టుగా ఒక పూర్తి మెసేజ్ని వాట్సాప్ ద్వారా అడ్వకేట్కి పంపించే ప్రయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయినటువంటి అడ్వకేట్ తనకి ఎటువంటి హాని జరగకూడదు, ఎటువంటి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళింది కాబట్టి ఈ ఆత్మహత్య యత్నానికి విరమించుకోవాలి వెంటనే అంటూ కూడా ఆయన ప్రయత్నం చేశాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో నార్సింగి పోలీసులకి సమాచారం అందించాడు. సో నార్సింగి పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇక 1:10 లావణ్య ఇంటికి చేరుకున్నారు నార్సింగి పోలీసు. డెఫినెట్గా ఇక్కడ పోలీసులను కూడా అభినందించాల్సిందే. సో పోలీసులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు. 12:40కి లాయర్ రాజేష్ పోలీసులకు కాల్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే 1:10 అంతా కూడా అర్ధరాత్రి జరిగింది. సో అర్ధరాత్రి జరిగింది ఘటన. 12:40 సమాచారం ఇచ్చిన వెంటనే 1:10 లావణ్య ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళారు పోలీసులు. ఇక లావణ్య ఇంట్లోకి వెళ్ళి 1:15 ఆమెను కాపాడారు పోలీసులు. సో మొత్తం మీద లాయర్ రాజేష్ పోలీసుల స్పందనపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఎస్ మనతో పాటుగా అడ్వకేట్ రాజేష్ కుమార్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రాజేష్ కుమార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా మీకు చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి. సో తొందరగా రియాక్ట్ అయ్యారు పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి
ఈ యొక్క ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏం జరిగింది అసలు, ఎందుకు తను ఇటువంటి అంటే ఆల్రెడీ లీగల్గా ముందుకు వెళ్తున్నారు, రాజ్ తరుణ్ మీద కేసులు కూడా అయ్యాయి, ఆ కేసులకు సంబంధించి కూడా చాలా వరకు చాలా క్రిటికల్ కేసు సెక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ రకంగా లీగల్గా ముందుకు వెళ్తున్నప్పటికీ లావణ్య ఎందుకు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది, ఆ మెసేజ్కి కారణం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా ఎవరైనా లీగల్ గా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒకరే దాని మీద డిపెండ్ కాకుండా వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ అనేటివి కొంచెం అటు ఇటు తీసుకుంటారు. నైట్ ఉండి మా అబ్బాయికి బెయిల్ వస్తుందా సార్ అంటే, బెయిల్ అని వాళ్ళు ఎవరుంటారమ్మా, అందరికీ వస్తుంది, కొంచెం అటు ఇటు 10 రోజులు అటు ఇటు. పెళ్లి చేసుకుంటారా అంటే అది మన చేతిలో ఉండదు, రాజ్ తరుణ్ చేతిలో ఉంటుంది అని చెప్పాము యాక్చువల్ గా. చెప్తే మధ్య అదేంటిది ఇంకోటి, మీరు ఒక్కరే ఉంటున్నారా అని చెప్పింది. యాక్చువల్ గా వాళ్ళు ఒక్కరే ఉంటున్నారని చెప్పింది. ఈ టైంలో ఒకరికి ఇంత పెద్దగా అయిపోయింది మీడియాలో, మీరు ఒక్కరు ఉండడం మంచిది కాదు, మీ ఫ్యామిలీతో ఉండండి అని చెప్పాను, పాజిటివ్ గా చెప్పా. చెప్పాక ఆమె సడన్ గా సార్ అదేంటిది అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఎవరికైనా ఇప్పుడు ఆమె అడ్వకేట్ ఎలా ఆలోచిస్తారో, అతను అడ్వకేట్ ఎవరు ఆలోచిస్తారు, రాజ్ తరుణ్ అడ్వకేట్ ఎలా ఆలోచిస్తారు అనే ఎవరికైనా యాంటిసిపేటరీ బెయిల్ ఆపర్చునిటీ ఉంటది, అది కోర్టు డిస్కషన్ లో ఉంటది, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతే యాంటిసిపేటరీ బెయిల్. తను ఏమడిగింది మిమ్మల్ని అంటే లీగాలిటీస్ గురించి, కేవలం రాజ్ తరుణ్ కి బెయిల్ వస్తుందా రాదా, కేసులో ఎటువంటి శిక్ష ఉంటుంది, ఇంతవరకే అడగడం జరిగిందా? తిరిగి రాజ్ తరుణ్ తను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఇద్దరు కలిసి ఉండేందుకు ఏమైనా అవకాశం ఉంటుందనే రకంగా అడిగిందా? ఎందుకంటే చాలా వరకు తన మాటల్లో కూడా రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని ఒక వాదన చాలా బలంగా వినబడుతోంది. కలిసి ఉండాలి అంటే అది మన చేతిలో లీగల్ గా ఏముండదమ్మా. కలిసి ఉండాలి కలిసి ఉండొద్దు అనేది లీగల్ గా ఇష్టం ఉంటేనే, ఇప్పుడు లీగల్ గా అయితే మనకు రైట్స్ లేవు. కలిసి ఉండాలి, ఫోర్స్ఫుల్ సంసారం, ఫోర్స్ఫుల్ అదేంటిది మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ అయితే ఏ కోర్టు చేయనియదు. అటు సైడ్ అమ్మాయికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా, అబ్బాయికి ఇష్టం లేకున్నా, అది ఏ కోర్టు కూడా మీరు 100% కలిసే ఉండాలి, అదే అంటే లివింగ్ ఉండాలి అని చెప్పదు యాక్చువల్ గా. సో మనకు ఆ టైంలో ఇవన్నీ లీగాలిటీస్ చెప్తే మోసం చేసిందంటే 6 ఇస్తారు యాక్చువల్ గా. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ విషయంలో ఏంటంటే ఆ అమ్మాయి ఏదో మళ్ళీ మనం చెప్పినవి ఆలోచించుకొని మనస్తాపం చెందిందో 12:30కి సడన్ గా మెసేజ్ చేసే వరకు నేను కరెక్ట్ టైంలో ఆ మెసేజ్ చూసుకున్నాను. ఇప్పుడు మేము అడ్వకేసీ ఫీల్డ్ లో ఉంటాము, ఆ టైంలో మాక్సిమం అలసిపోయి పడుకుంటాం. బట్ ఆయన చూసుకోవడము, సడన్ గా ఆమె కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడము, నేను కూడా కొంచెం భయాందోళనకు లోన్ అయినా. ఎందుకంటే మళ్ళీ అనవసరంగా మళ్ళీ ఇది ఒక ఇష్యూ కదా. ఇన్ఫాక్ట్ మీరు కూడా చాలా తొందరగా రియాక్ట్ 12:37కి తను మెసేజ్ చేస్తే 12:40కి రిటర్న్ కాల్ చేసినట్టుగా చూస్తున్నాం. సో ఇంత సడన్ గా అంటే తను ప్రీవియస్ గా అంతకు ముందు మాట్లాడినప్పుడు మీతో పాటుగా 9 గంటలకు ఆల్రెడీ మాట్లాడినట్టుగా చెప్తున్న నేపథ్యంలో తను ఎమోషనల్ గురైందా, కొంత డిప్రెషన్ వెళ్ళినట్టుగా మీకు అనిపించిందా? డెఫినెట్లీ అనిపిస్తుంది కొంచెం డిప్రెషన్. అందుకే అవన్నీ అబ్జర్వ్ చేసి మీరు ఇమీడియట్ గా సింగిల్ గా ఉండకండి అమ్మా, అదేంటిది మీరు ఫ్యామిలీతో ఉండండి అని సజెషన్ చేస్తున్నాము. మళ్ళీ అంతలోపు ఏమనుకుందేమో వాళ్ళ బ్రదర్ని అయితే పిలిపించుకున్నట్టుంది నైట్ 1 o'clock కి. మళ్ళీ వాళ్ళ బ్రదర్ మాట్లాడి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ షీ సేఫ్ అని మళ్ళీ నాకు నర్సింగ్ పోలీస్ వాళ్ళు మాట్లాడిపించారు. రైట్, అంటే ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్టుగా తను ఒక మెసేజ్ ద్వారా మీకు పంపించింది. ఓకే, ఇవన్నీ కూడా సో దట్ మీన్స్ అంటే సంథింగ్ అది ఆ రకంగానే ఉంటుంది కదా. సో ఎటువంటి ప్రయత్నం చేసింది అంటే పోలీస్ అక్కడ వెళ్ళినప్పుడు తన దగ్గర ఏమైనా ఎటువంటి ప్రయత్నం చేయబోతేందుకు రెడీగా లేదండి. ఇక్కడ నేను కూడా కొంచెం ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం జరిగింది. నేను ఏదో సడన్ గా వెహికల్ కార్ వేసుకొని వాళ్ళ ఇంటి సైడ్ వేసుకోకుండా నేను ఒక టెక్నాలజీని 100 పోలీస్ వాళ్ళని నమ్ముకున్నాను. వాళ్ళు అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ వాళ్ళు ఇంత షార్ట్ టైమ్ లో రియాక్ట్ అయ్యి ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళ ఆమె ఎక్కడ తెలియదు అన్నారు. ఇమీడియట్ గా ట్రేస్ చేసుకుని ఆ లొకేషన్ అసలు తెలంగాణ. రాజేష్ గారు నేను అడుగుతున్నా, పోలీసులు అక్కడికి స్పాట్ లోకి వెళ్ళినప్పుడు తన దగ్గర ఎటువంటిది ఉండే అంటే తన ఏదైతే నేను అవన్నీ లేదు, నేను దాని మీద ఫోకస్ చేయలేదండి. వెదర్ షీ సేఫ్ ఆర్ నాట్. ఒకవేళ ఆమె మీ దగ్గర కనిపిస్తే మాత్రం ఇతర పిల్స్ కానివ్వండి లేకపోతే ఏ రకంగా తను ఆలోచించి ఉంటుంది బహుశా. ఎందుకంటే నాకు నేను చూడలేదు అది ఇంకా పోలీస్ వాళ్ళని అడగాలి యాక్చువల్ గా. ఆ పోలీస్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది మీ దగ్గర, కానిస్టేబుల్ కాప్స్ పాట్రోలింగ్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది. వాళ్ళకి కాల్ చేసి ఇంకొంచెం డీటెయిల్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నైటే జరిగింది కదా, 6 hours కూడా కాలే. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఉంటుందా, తను ఇండివిజువల్ గానే ఉంటుందా? అది ఇండివిజువల్ గా ఉంటున్నాను అని నైట్ కాల్ లో మాట్లాడితే అట్లా ఉండకండి మీరు పేరెంట్స్ తో ఉండండి అని చెప్పాను.
రైట్. సో ప్రజెంట్ తన స్టేటస్ ఏంటి అంటే ఇప్పుడు లీగాలిటీ ప్రకారంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారు, ఓకే, తన డిప్రెషన్లోకి వెళ్ళింది, ప్రజెంట్ తనని మీరు ఆల్రెడీ భరోసా సెంటర్ కూడా తరలించాలన్నట్టుగా మీరు పేర్కొనడం జరిగింది. అదే ఇప్పుడు 11 o'clock ఆల్మోస్ట్ 11:30 టైంలో డీజీపీ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వగలుగుతాము, అంటే ఇవ్వాలని చూస్తున్నాను నేను కూడా. నైట్ డ్రాప్ చేస్తున్నాను, అది ఇచ్చి వాళ్ళ ఆమెకు కూడా కొంచెం లీగల్ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఓకే, లీగల్ ప్రకారంగా ఇప్పటికే రాస్తారు మీద కూడా కేసు నమోదైంది పలు సెక్షన్ల మీద, కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా దాని మెసేజ్ కావచ్చు, ఈ తతంగం మొత్తం చూసిన తర్వాత కేసులో ఏమైనా మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందా? కేసుకి ఏ మలుపులు ఏం చోటు ఉండవండి, ఎందుకంటే ప్రైమసీ అది యాక్చువల్ గా ఇది మనకు 2015లో క్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ అనేది డీక్రిమినలైజ్ చేశారు కాబట్టి నౌ లావణ్య ఈజ్ ఆల్సో సేఫ్. అది ఆమెకు మనకు కొంచెం పాజిటివ్ గా జరగాలని ఆశిస్తున్నాను. ఎనివే మీ స్పాట్ రియాక్షన్ అంటే మీ యొక్క సమయస్ఫూర్తి మీద కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, కామెంట్ రూపంలో కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా. ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో? ఎందుకంటే మీరు రియాక్ట్ అయినటువంటి తీరు చాలా చాకచక్యంగా మీరు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు, అదే స్థాయిలో పోలీస్ కూడా రియాక్ట్ అయ్యారు తన యొక్క ఇంటెండెన్స్ కి, అంటే తను జనరల్ గా చాలా కేసెస్ కూడా చూస్తుంటాము, లైవ్ గా వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అప్పుడు అవతల వాళ్ళకు ఏమైనా ఇప్పుడు ఇట్లాంటి రిలేషన్షిప్స్ కానీ డిఫరెంట్ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళు డయల్ 100 కి కాల్ చేసి తెలంగాణ పోలీసులకు హెల్ప్ తీసుకుంటే వాళ్ళకు ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్నది వాళ్ళ ప్రాణాలు సేఫ్ సైడ్ ఉంటాయని నేను భావిస్తున్నా. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ విత్ ఇన్ 20 minutes లో వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేసి ట్రాప్ చేసి, ఇదంతా లొకేషన్ ట్రేసింగ్ అనేది ఇది కాదు, వాళ్ళు హైయర్ అథారిటీ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు డయల్ 100 నమ్ముకుంటే డెఫినెట్ గా తెలంగాణ పోలీసులు నమ్ముకుంటే వాళ్ళు న్యాయం చేస్తారు అనుకుంటున్నారు. రైట్. ఎన్ని రోజుల పాటు కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది? కౌన్సిలింగ్ ఇస్తారా లేదంటే అదే భరోసా సెంటర్ కి అయితే ఇస్తున్నాము. మార్నింగ్ 11 o'clock అయితే 11:30 అట్లా ఆ టైంలో వెళ్ళి మేము మాకున్న లీగాలిటీస్ అంటే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా మళ్ళీ మన మీదకి రాకుండా ప్లస్ వాళ్ళు సేఫ్ అవ్వాలని ఫస్ట్ ఆప్షన్ తో, సెకండ్ మనం సేఫ్ అవ్వాలని ఆప్షన్ తో మనము మనకున్న లీగాలిటీస్ యూటిలైజ్ చేస్తున్నామని ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఇక ఓవరాల్ గా ఇది విషయం. అర్ధరాత్రి 12:37 లావణ్య నుంచి అడ్వకేట్ రాజేష్ కుమార్ కి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ ద్వారా. ఆ మెసేజ్ లో తను ఈ లోకాన్ని విదిలి వెళ్ళిపోతున్నట్టుగా, రాజ్ తరుణ్ కావాలే నేను చనిపోతున్నాను లేకపోతే చనిపోబోతానని ఆత్మహత్య యత్నానికి పాల్పడబోతున్నట్టుగా తను అందులో మెన్షన్ చేసినట్టుగా చాలా క్లియర్ కనబడింది. మాలిని మల్హోత్రా ఈజ్ ద ఓన్లీ మెయిన్ రీజన్ ఫర్ హర్ డెత్ అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి రాజ్ తరుణ్ తన లవర్ లావణ్యకు సంబంధించిన కేసు విషయంలో. సో చాలా పెద్ద ఎత్తున రాత్రి హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఇక్కడ అడ్వకేట్ రాజేష్ కుమార్ రియాక్ట్ అయిన తీరు అందరినీ కూడా ప్రశంసిస్తోంది. వెంటనే అడ్వకేట్ రాజేష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. 12:37కి మెసేజ్ రాగానే 12:40 కల్లా ఆయన రియాక్ట్ అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సో 1:15 కల్లా పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు లావణ్యని. తనకి ఎటువంటి ఆత్మహత్యానికి పాల్పడక మునుపే అవన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం పోలీసుల పరిధిలోనే పోలీసుల దగ్గరే లావణ్య అయితే ఉంది. దానికి సంబంధించి మరింతగా అంటే భరోసా సెంటర్కి తరలిస్తారా, ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు, ఇన్ఫ్యాక్ట్ యత్నానికి పాల్పడబోతున్నట్టుగా మెసేజ్ పంపించినటువంటి లావణ్య తన వద్ద ఎటువంటి ఏ రకంగా ప్రయత్నం చేయబోయింది, అది పిల్స్ లాంటివా లేకపోతే అసలు ఎటువంటి ప్రయత్నం చేసింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికి సంబంధించి అడ్వకేట్ చెప్పినట్టుగా 11 గంటలకల్లా ఒకసారి పోలీసులను సంప్రదిస్తే కనుక నేరుగా ఆయన ప్రెసిడెంట్ తన కేసు డీల్ చేస్తున్నారు కాబట్టి ఆయన కనుక పోలీసులను సంప్రదిస్తే పూర్తి స్థాయి సమాచారం బయటకు వచ్చే అవకాశం. డెఫినెట్గా ఇక్కడ మరోవైపు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కొంత ప్రశంసించాల్సిన అవసరం అయితే ఉంది. చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితో వాళ్ళు వ్యవహరించారు. వెంటనే ట్రేస్ చేసి లావణ్య అడ్రస్ కనుక్కొని వెంటనే లావణ్య ఇంటికి వెళ్ళారు. లావణ్యని కాపాడగలిగారు పోలీసులు.